చేస్తుందమ్మ సాధించలేదు. కాదు సాల్ట్ అనుకుని సర్ఫేస్ నా కూరలో మూట ఏది తినబోతాం అమ్మా. కొట్టెళ్ళప్పుడు నెత్తి పగిలిపోతుంది. ఏంటి ఏంటి ఎందుకు ఒలగపోసావు అలాగా? అవును ఎత్తుతలే నేను అవి కొంచెం పడ్డాయి సైన్ ఎందుకు ఇద్దరు చూడండి ఎన్ని ఒలగపోసాడు. అవి బాటిల్లో పోస్తుంటే కొంచెం సైడ్ లో కొన్ని పడ్డాయి. పెట్టుకుని చెయ్యాలి ఏ పని అయినా సరే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన చేస్తారా దాంట్లో? ఎదటోళ్ళు డబ్బులు ఖర్చు చేయమంటే వీడి తర్వాతేనమ్మా. రూపాయలు ఇచ్చి మాస్టర్ని గాని వీడిని గాని ఖర్చు చేసి రమ్మంటే ఎంత బాగా ఖర్చు చేస్తారో. ఇది సాల్ట్ అనుకున్నారు సర్ఫ్. వాళ్ళకి ఎందుకు చెబుతున్నా నాకు చెప్పు. సాల్ట్ అనుకున్నా సార్ సర్ఫ్ పోసిందంట పొంగు వస్తుందంట. అది పొరపాట్లు జరుగుతాయి. నువ్వెందుకు నవ్వుకోవాలి? కూతురమ్మ పిల్లగా ఆడించగా లేకపోతే ఎక్కడ ఆగవు. ఎక్కడ ఆగవు. ఇదిగో నేను లేగలేదండి. అలాగే పువ్వు అంటాడు. నేను కావాలనుకో మళ్ళీ పువ్వు అంటాడు. అయ్యరా అంటే అది మన సిగ్నల్ ఎవరికి అర్థం కావట్లేదు. అట్లా ఉండాలి. ఇవన్నీ ఓడి దుడుతాడు. నీ దుడవాలి. ఏం చేస్తున్నావు? చూడు చూడు కెమెరా పెట్టుకుని ఇదిగో తియ్యి ఏమన్నా ఒక సుక్కుంటే తియ్యి. బయట కూడా చూడు. బయటకు వస్తే తీసి దోమలు కూడా దాన్ని పాపం కనకమ్మకి మంచం కింద ఉన్న దోమలన్నీ వచ్చి దోమ పోగొట్టాలి. ఈశ్వర ఈ ప్రాణాన్ని 20 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చారు. నువ్వు ఈ సైడ్ చదవలేదమ్మా. మరి ఇదిగో అది నీలే ఉన్నది. అదిగో వాటర్లో ఉంది చూడు. ఇలా ఇచ్చే గిన్నె క్లీన్గా ఉంది వాటర్. ఇది ఇప్పుడు పండు ఉన్నగా చేస్తాను ఈ గుడ్డతోటి, సర్ప గుడ్డతోటి. రాత్రి పోయేమో నేను పైకి పోతున్నా అన్నా. ఇప్పుడు పొద్దున్న నవ్వుతున్నాను. రాత్రి పడిపోయిందా కింద? పడిపోతుందా? వేరే వాళ్ళకి పడేస్తుంది. అవి తింటానికి అన్నీ వచ్చే నాకు వచ్చేస్తుంది. పాపం ఇద్దరు బాధపడుతున్నారు. పాప సాయితుంటే తినేవాడు అని అనుకోలేదా? ఎన్నిసార్లు అసలు పైసా ఖర్చు నేనుడు 50 రూపాయలు పెట్రోల్ పోసిన ఎలా వస్తాడు అనుకున్నాను. నేను చెప్పాను కదా రాడని. నాకు ఫోన్ చేశారు రమ్మని. నేనే రాను పని ఉందని చెప్పిన. అప్పుడు ఇక్కడి నుంచి ఫోన్ చేసుకుంటానే వచ్చినావు. ఫోన్ స్విచ్ ఆఫ్. మన అక్కడ పెట్రోల్ పంప్ కూడా వచ్చినప్పుడు ఫోన్ చేసావు. అప్పటికప్పుడు అనుకుని బయలుదేరారు. అది తీసే ఇంకెందుకు. నువ్వు అన్నావు కదా ఫ్రిడ్జ్ పడిపోతుంది అన్నావు కదా. పడిపోతుందా? తీస్తే ఏం పడిపోతులే. ఉండనిలే. మట్టి తగలకుండా ఉంటుందిలే. అడ్డు ఉండని. నీ కాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటావు, బండ్లు తుడుస్తూ ఉంటావుగా, అవన్నీ తగలకుండా ఉంటాయి. బండ్లు తుడుస్తున్నావు ఎప్పుడైనా? నీ ముడ్డుకు అడుగుతున్నాను. బట్టలు తొడుగు మరి ఏం తొడుగుతాను? నీ ముడ్డుకు అడుగుతున్నానా? వద్దులే. ఒకరోజు డ్రమ్ము నీళ్ళు అన్ని పోయినాయి ఇంట్లో. మొత్తం కిందకి కూర్చి పడిపోయాయి. అన్ని పడిపోతే డోర్ తాళం వేసేసి పోతుంది. 2 రోజులు వచ్చిన తర్వాత అన్ని ఆరిపోయినాయి. ఎటుపోయినాయి నీళ్ళన్నీ. ఫ్యాన్ పెట్టేసి ఆ మురికి నీళ్ళు మొహం మీద పడ్డాయి. ఆడబోతాను జాంగిరిబాయి మీద కూడా పడ్డాయి. నువ్వు అబద్ధం అసలు మాట్లాడవాళ్ళు చాలా బాగా. గుత్తంగాలన్నీ తిన్నారా పోయి? అసలు ఎత్తేసి ఉన్నది ఆడ 4 ఉన్నాయి. మంచిగా ఒకటి తల ఒకటి వేసుకుంటే ఉంటాయి. మటన్ తిన్నావా? మళ్ళీ అది ఆడబెట్టింది కదా సరప్. అయ్యే యాక్షన్ అంటారు దాన్ని. చూడండి చూడండి నీళ్ళు ఎట్ట పోసిందో. చూడండి నీళ్ళు ఎట్ట పోసిందో. అల్లుడు అత్తగారితో సరసం అడకు. నా పేరు వచ్చావు నాకు ఇదే నచ్చదు. మరి ఇదిగో నువ్వు నచ్చదని నా మీద నీళ్ళు ఎందుకు పోసు? ఇప్పుడు తెలిసిపోతుంది అల్లుడు. నా చేయి చూసుకో. మరి మరి లేకపోతే మరి నా మీద నీళ్ళు పోతా. చాటింగ్ పెట్టాడు. ఏదో సరదాగా కొంచెం పోతే
పంచాయతీ నోట్లో ఈ ఇల్లంతా ఎలా 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 చేసుకోవాలి? నాకు నోట్లోకి పోయి చూడు నీడ. నేను మంచినీళ్ళే కదా పొద్దునే కదా పెట్టాను. నేను మంచినీళ్ళకి చల్లగా ఉంటుంది ఎండకి నీకు. ఇది రూమ్ ఎలా తిరుగుతాను? ఏడబడ్డాయి రూమ్లో పడలేదుగా. రూమ్లో పడ్డాయా చూడు, పడ్డాయా? యాక్టింగ్ చేయకు. సర్లే పోయానులే, బాధపడదు. బాధపడటం కదమ్మా, నేను చేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అంతా తుడుతున్నానా? జాంగీర్ బాయ్ పోసిండుగా పోయి, కానీ ఇంకా నాకు కూడా ఛాన్స్ దొరికిందిలే అని నేను కూడా పోసిన. పని 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 యాక పని ఒక దాని. అమ్మ ఏం నీళ్లు పడలేదులే అమ్మ రూమ్లో, నువ్వు బాధపడకమ్మా. చెయ్యాలి కదా. ఏం పడలేదు కానీ నా పేరు మీద వచ్చారనుకో. ఏ సాధిత్య లక్షణాలు నీకు కూడా వచ్చినాయి? 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి రావటం చెప్పు. 6 నెలలు జాంగీర్ బాయ్ నీళ్లు పోసిన ఇంట్లోకి వచ్చి బకెట్ నీళ్లు పోస్తా ఇంట్లో, చెప్తున్నా చూడు. బకెట్ నీళ్లు పోస్తా నీ మీద, చూస్తావా? నాకు చేత కాదు, నీ చేత కాదు అనుకున్నావా? చూడు రూమ్ అంతా పిస 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 చేసేసారు. చిన్న పిల్లలు కదా మరి. మేము మొన్న చేపలు చేసినాం చూడు, పిసా పిసా. అందరూ నువ్వేనట్టు కామెంట్లు. ఎవరు చెప్పారు నీకు అందరు నవ్వుతున్నారని? నేనే చెబుతున్నాను. నీకు అస్సలు ఇదే లేదు, ఏం చేస్తావు? అక్కడ పెట్టు. వాడొచ్చుగా, ఎందుకు ఇన్నాళ్ళు పాడైపోతాయి. ఈ డబ్బా అక్కడ పెట్టు. ఫస్ట్ ఆ డబ్బా తీసి సైడ్ పెట్టు, ఉప్పు అనుకుని అది వేసాను మళ్ళీ అయిపోతుంది. అది ఏంటి అని ఆరోలు అడగకుండా పెట్టు. ఏంటి పాడైపోద్ది, అలా పెడితే తింటా ఉండాలి దాన్ని. తింటాను, వేసుకుంటాను, పెట్టడం ఖాళీ లేదు. అమ్మా ఒక రోజు నువ్వు ఎక్కి ఆ ఎన్ని తీసే బయట పెట్లన్నీ బయట ముందే చెప్పిన అవన్నీ పడేద్దాం. పాడేద్దాం. బాలేదు అసలు. తీసి ఎలాగొచ్చావు కదా, ఇది కట్టే చూసారా కింద పైన.